హలో వెల్కమ్ టు రేణుకా హోమ్ మేకర్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పంజాబ్ డ్రెస్ పాయింట్ ఎలా కుట్టుకోవాలో ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. చూసి ట్రై చేయండి, ఒకసారి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, ఓకేనా. ఇది వచ్చేసి 2 మీటర్ల క్లాత్ అండి, డ్రెస్ మెటీరియల్ వస్తుంది కదా అది. ఇది నేను 4 ఫోల్డ్ వేసుకున్నా, చూడండి 4 ఫోల్డ్ వేసుకున్నా. ఈ ఫోల్డ్ ఇటు సైడ్ పెట్టు, ఆపోజిట్ ఉంది నాకు. ఇది ఇలా ఫోల్డ్ వేసేసుకున్నా నేను. 4 అంటారు కదా, అది ఇటు సైడ్ వచ్చింది. ఇవి 4 సమానంగా అనుకోవాలి. అనుకున్న తర్వాత మెజర్మెంట్ పాయింట్ ఉంది కదా, ప్యాంట్కి ఇక్కడ వరకు ఫిల్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ మధ్యలో కుట్టు వస్తుంది కదా, ఇక్కడ వరకు మనం ఎంత ఉందో చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి పట్టుకొని త్రీ ఉంది. అయితే ముందుగా మనం ఇక్కడ ఫోల్డ్ వస్తుంది కదా కాళ్ళ దగ్గర, ఇది మలుచుకోవడానికి 1.5 ఇంచు ముందే మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇలా మార్కింగ్ చేసుకొని దీన్ని ఇలా లైన్ కొట్టేసుకోవాలి. లైన్ కొట్టేసుకున్న తర్వాత ఈ లూజ్ అనేది ఎంత ఉంటుందో చూసుకొని, మనకు 6 వచ్చిందండి. అంతే, 6.5 ఉంటుంది. కొంచెం తను లూజ్ కావాలని చెప్పింది కాబట్టి నేను 6.5 పెడుతున్నా. అయితే మళ్ళీ ఒక 2 ఇంచెస్ 1.5 పెట్టుకున్నా పర్లేదు, 1.5 పెట్టుకోవచ్చు, లేదంటే 2 పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 పెడుతున్నా లూజ్ కోసం. అది మనం 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, అదైతే మన ఇష్టం. ఇక్కడ లూజు ఇప్పుడు 33 ఉంది కదా, ఇక్కడ పెట్టేసుకుంటున్నా. ఇట్లల్లో కలుపుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అనమాట ఇక్కడ పెట్టుకుంటున్నా. ఇక్కడ కూడా మనం 1.5 పెట్టుకున్నాం కదా, 1.5 కానించి ఈ 33.5కి లైన్ కొట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మొత్తం స్ట్రైట్గా రావడం కోసం, మీకు కొత్త వాళ్ళకైతే అర్థం కావడం కోసం అనమాట. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద అయిపోయింది, ఇక్కడ మీద కూడా 2 అయిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి కిస్తా దగ్గర అనమాట, ఇక్కడ కదా, ఇది ఎంత ఉంది అనేది మనం ఇప్పుడు చూడాలి. సెవెన్ అండ్ హాఫ్ ఉంది. అయితే మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పట్టుకుంటే ఇక్కడ ఒక 1 ఇంచ్ కలుపుకొని 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 1/2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, మనం పర్లేదు. ఇంకా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా. అది వచ్చేసి మనం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట, కార్నర్కి. ముందుగా ఈ కరెక్ట్ లేవు కదండి, ఇవి ఫోల్డ్ వచ్చేసింది. ఈ ఫోల్డ్ది కొంచెం
ఇలా వదిలేసుకొని ఇలా లైన్ కొట్టేసుకోవాలి మనం. లైన్ కొట్టేసుకున్న తర్వాత 8.5 వచ్చింది కదా మనకు. ఈ 8.5ని ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 8.5 వచ్చిన దగ్గర ఒక 1.5 ఇలా చేసుకొని మార్కింగ్ పెట్టుకొని ఈ చివర్ల నుంచి ఇక్కడికి ఇలా లైన్ కొట్టేసుకోవాలి. లైన్ కొట్టేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా చేసేసేయాలి, రౌండ్ చేసేసుకోవాలన్నమాట మనం. ఇది ఇంపార్టెంట్, చూసుకోండి. ఇలా లైన్ కొట్టేసుకుంటే చూడండి మనకు కిస్తా వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ప్యాంట్ లూజ్ చూసుకోవాలి. మనం క్లాత్ కూడా 4 ఫోల్డ్ వేసుకున్నాం కదా, ఇది కూడా అలాగే చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కిస్తా దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ లేకుండా ఇలా అనుకొని ఎంత ఉందో మనం చూసుకోవాలి. మనకు ఎంత వచ్చిందంటే 21.5 వచ్చింది. 21.5 వచ్చింది కదా. 21.5 ఉందా లేదా చూసుకోవాలి. లేకపోతే ఇక్కడ కిస్తా దగ్గరనే చూసినాం కదా, మనం కిస్తా దగ్గరనే చూసుకోవాలి. లేకపోతే మన ఇష్టం, కొంచెం ఫిల్స్ తక్కువైనా అంటే తక్కువైనా పర్లేదు, లేదంటే కొంచెం క్లాత్ ఇక్కడ వేసేసుకోవాలన్నమాట. క్లాత్ వేసుకోవాలి. ఇది చూసుకున్నాం కదా, మనం ఎంత వచ్చిందనే చూసుకోవాలి. ఇదే చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదంతా సేమ్ ఉంది కదా మార్కులు, ఈ కిస్తా దగ్గర నుంచి ఇలా డౌన్గా ఇలా గీసుకోవాలి. చూడండి, డౌట్ పడద్దు. ఎలా వచ్చిందో, కరెక్టే వచ్చిందా, ఏం కొలతలు లేకుండా చూసి అని డౌట్ పడద్దు మీరు. దానికోసమని నేను ఇప్పుడు చూపిస్తున్నా మీకు వేసి. చూసిరు కదా కరెక్ట్గా ఎలా వచ్చిందో, చూసిరు కదా ఇలా వస్తుంది. ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. దీన్ని కరెక్ట్గా గీసుకుంటే మనకు కుట్లలో పోగా ఇది కుట్లలో పోతుంది, ఇది వచ్చేస్తుంది మనకు కరెక్ట్గా. ఓకేనా? ఇది ఇప్పుడు కటింగ్ ఇంటే దీన్ని కట్ చేసుకుందాం మనం. ఇదైతే మార్కింగ్ ఇంటే అండి. ఈ మార్కింగ్ మీద మనం ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. మనం ఎంతో ఈజీగా పంజాబ్ డ్రెస్ ప్యాంటు కటింగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది 2 లైన్స్ ఏంటంటే ఇది మనకు మెయిన్ ఫిట్టింగ్ వస్తుంది. ఇది కుట్లలో కట్టి కుట్లకైతే మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు మనకు. చూసింది కదా, ఇదైతే అయిపోయింది. మనం ఇది కూడా 4 ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఈ నడుము బెల్ట్ లాగా వస్తుంది కదా,
ఇదన్నమాట ఈ పైన క్లాత్. దీన్ని కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్ చేసుకున్నాం కదా, అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది 4 ఫోల్డ్లా ఎంత ఉందో చూసుకోవాలి. మనకు 12 ఉంది. అంటే మనం 13 పెట్టుకుంటాం. 1 ఇంచు, 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఇటు కలుపుకొని 13 వస్తుంది. అయితే మనకు ఇక్కడ ఫోల్డ్ కావాలి కదా థ్రెడ్ కట్టుకోవడానికి. ఇది ఫస్టే ఒక 1.5 ఇంచు ముందే పెట్టేసుకోవాలి. ఇది ఇలా లైన్ కొట్టేసుకోవాలి. కొట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తీసుకున్నాం కదా, ఇది తీసుకున్నాం. ఇది క్లాత్ ఫోల్డ్ చేసే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇది తీసుకోవాలి. ఇది మనం ఇలాగే పెట్టేసి ఇలా తీసుకున్నా కూడా పర్లేదు మనకు, కానీ టేప్తో తీసుకోవాలి. అంటే ఎక్కడ వరకు ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ కరెక్ట్ పెట్టుకోవాలి. 9 ఉంది. ఇక్కడ నుంచి తొమ్మిది దగ్గరికి మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు ఎంత వస్తుందంటే 1 ఇంచు తక్కువ వస్తుంది మనకు. ఇక్కడ 9 వచ్చింది కదా, మనకు ఇక్కడ ఎంత తక్కువ వస్తుందంటే ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ తక్కువ వస్తుంది మనకు. తక్కువ వస్తుంది. ఒక్కొక్కసారి ఇలాగే అవుతుంది, ఎవరికైనా పర్లేదు అవుతుంది. అలా అయినప్పుడు మనం ఇక్కడ ముందే లైన్ కొట్టి పెట్టుకున్నాం కదా, ఈ క్లాత్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం కుట్లలోకి వచ్చేటట్టు కింద నుంచి పెట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకి ఇప్పుడు 9 ఇంచెస్ కావాలి కదా, 9 ఇంచెస్ దగ్గర నుంచి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ వరకు సేమ్ మధ్యలో కూడా అలాగే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా లైన్ పెట్టుకొని ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కాకపోతే మీకు అర్థం కావాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను. మనం ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక 1/2 ఇంచ్ కుట్లలోకి వచ్చేంత పెట్టుకొని మిగతాది ఇలా వేసుకుంటే మనకు కుట్టిన తర్వాత సమానంగా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ కటింగ్ అయితే ఇంతేనండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనం హిప్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా, నడుము పట్టి అంటారు ఇది. దీన్ని మనం ఇందాక కటింగ్ చేసుకున్నప్పుడు ఈ పీసెస్ కొంచెం తక్కువ పడినాయి కదా, ఇవి జాయింట్ చేసేసుకున్నాను నేను. తక్కువ పడకపోతే సేమ్ ఇలాగే వస్తుంది మనకు.
అందుకని అవి చూపెట్టలేదు మీకు. చూడండి ఇవి రెండు సీదవి ఇలా లోపల పెట్టేసిన, లోపల పెట్టేసి ఒక కుట్టు వేసేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత దీన్ని ఇలా అనుకొని ఎట్ సైడ్ అయినా సరే ఇటైనా అటైనా మలుపుకొని రెండు ఒకే సైడ్కి ఇలా ఒక కుట్టు మనం మళ్ళీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మిగతా రెండు పీసులు ఉన్నాయి కదా, ఈ రెండు పీసుల్ని కూడా మనం ఇలా ఉల్టా వేసేసుకొని రెండు సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని మనం ముందే ఒక 1.5 ఇంచ్ మనం ముందే ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అంటే ఇక్కడ వరకు వస్తుంది 1.5 అంటే 1.5 అక్కడ వరకు మళ్ళీ మార్కింగ్ పెట్టుకొని ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 దగ్గర మళ్ళీ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టేసుకొని ఇక్కడ రఫ్ కొట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి జంక్షన్ లేపి కుట్టు పడకుండా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రఫ్ కొట్టేసి ఇది మొత్తం మనం వేసేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేసుకోవాలి. ఇక్కడ జంక్షన్ లేపుకొని మళ్ళీ ఇక్కడ రఫ్ కొట్టుకొని సేమ్ ఇలా ఇక్కడ కుట్టేసేసుకోవాలి మనం. చూసారు కదా ఇక్కడ కుట్టుబడలేదు. దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని రెండు కుట్లవి ఎక్కడ సైడ్ ఉన్నది అక్కడనే అనేసి ఇక్కడ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది రెండో వైపు కూడా ఇలా వేసుకోవాలి. ఈ రెండు కుట్లు ఇలా వేసుకున్న తర్వాత చూసిరు కదా ఇలా ఓల్ వస్తుంది మనకు. ఇది థ్రెడ్ పెట్టుకోవడానికి వచ్చే ఓల్ అన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం ముందే ఇంకొక 2 పీసులు జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా వేసుకొని ఈ చివరికి ఆ చివరికి జాయింట్ వేసేసుకోవాలి. ఏం బోలి ఇలా వేసుకున్న తర్వాత 4 సైడ్లు మనం ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఇలా రౌండ్గా అవుతుంది. ఇలా రౌండ్గా అయిన దాన్ని మనం ఫస్టే ఓల్ పెట్టుకున్నాం కదా 1.5. ఇంకా చూడండి ఇక్కడ 1.5 ఓల్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ కూడా కనిపిస్తుంది 1.5. ఈ 1.5ని మనం ఏం చేయాలంటే 1.5 కాడికి మనం ఫోల్డ్ చేసుకొని ఇది ఇలా కొంచెం కుట్లలోకి మలిచేసేయాలి. మలిచేసి దీన్ని ఇలా వస్తుంది మనకు. దీనిని ఇప్పుడు మనం కుట్టేసేసుకోవాలి. ఇక చుట్టూ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకుంటా మనం ఇలా వేసేసుకోవాలి. మీకు ఒకవేళ తెలియలేదు 1.5 క్రాస్ పోతుందేమో అనుకుంటే ఇలా 1.5 చూసుకోండి, క్లాత్కి 1.5 చూసుకోండి. అక్కడక్కడ చూసుకుంటే మీకు తెలుస్తుంది 1.5 వచ్చిందా లేదా అనేసి. ఇలా 1.5 కాడికి చూసుకొని ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. అర్థమవుతుంది కదా, చూడండి ఇలా
1.5 దగ్గర పెట్టుకొని ఇలా పట్టుకొని దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసినామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకు. ఇది కూడా అదే విధంగా చూసుకుంటా వేసేసుకోవాలి. ఇది ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ రెండు, ఇది మధ్యలో ఉంది చూడండి థ్రెడ్ కట్టుకునేది, ఇది మధ్యలో పెట్టేసుకొని ఇలా ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 2 ఇంచెస్ బక్రం తీసుకున్నానండి. బక్రం 2 ఇంచెస్ తీసుకున్నా కదా, 2 ఇంచెస్ మధ్యలోకి ఇలా కట్ చేసుకొని, అంటే మనకు 1 ఇంచ్ వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది. ఇవి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఈ ఫోల్డ్ ఉన్నది, డబల్ ఫోల్డ్ ఉన్నది, 4 ఫోల్డ్. దీన్ని మనం ఇలా ఓపెన్ చేసుకొని దీన్ని ఉల్టా అనుకొని ఇలా ఉల్టా పట్టుకొని కుట్టేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసేసి ఇటు సైడ్ ఒక సైడ్ మలుచుకొని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రెండో వైపు ఉంటుంది కదా, ఇది ఉంది కదా, ఇక్కడ సైడ్ వేసుకున్న తర్వాత ఈ రెండో వైపు కూడా జాయింట్ వస్తుంది మనకు ఒక సైడు, అది కూడా మనం ఒక కుట్టు వేసేసుకోవాలి. వేసేసుకుంటేనే మనకు ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మనం కరెక్ట్గా సమానంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఒక 1/2 ఇంచులో మనం ఒక కుట్టు ఇలా వేసేసుకోవాలి. ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది మనకు. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని కాళ్ళ దగ్గరకు వచ్చి కింద ఇది ఉంది కదా, మనం ఈ బక్రం ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా వేసుకున్న తర్వాత రెండోది ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ మనం 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ ఫోల్డ్ చేసుకోవడానికి ఇలా చేసుకొని ఈ చివర్లో ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇది నేవీ బ్లూ కాబట్టి థ్రెడ్ కూడా అందులోనే కలిసిపోయిందండి, కనిపించట్లేదు, అందుకని కుట్టు
ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ సీదా చేసుకొని సీదా పట్టుకొని ఈ చివర్లో కూడా ఒక కుట్టు వేసుకోవాలి కార్నర్కి. మళ్ళీ దాని పక్క నుంచి ఈ జంక్షన్ ఉంది కదా, దీని గ్యాప్లో మళ్ళీ ఒక కుట్టు మనం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పై వైపు కుట్టేసిన కదా, దీనికి కూడా దీని గ్యాప్ అంతా వదిలేసి కుట్టుకి మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనం ఈ 2 కుట్లు వచ్చినాయి కదా, ఇటు రెండు ఈ కుట్టు మధ్యలో ఒక డిజైన్ లాగా మనం వేసేసుకోవాలి. లేదు డిజైన్ రాదు మనకు వద్దు అనుకుంటే ఇలా డిజైన్ వస్తుందండి. ఇలా నేనైతే ఇలా వేసేస్తుంటాను. మీకు అది థ్రెడ్ కనిపించట్లేదని అట్లా వేస్తున్నా. లేదు అనుకుంటే ఇంకొక లైను స్ట్రైట్గా కూడా వేసేసుకోవచ్చు మనం. ఇలా వేసేసుకోవాలి. రెండో కాలుది కూడా అదే విధంగా మనం వేసేసుకోవాలి. ఇది ఇలా మనం కాళ్ళకు రెండో కాళ్ళకు కూడా వేసుకున్న తర్వాత ఈ మనం హిప్ బెల్ట్ ఉంది కదా, దీన్ని ఎట్ సైడ్ అయినా సరే మనం ఇది ఇలా ఓపెన్ చేసుకొని ఇది సీదా ఇది ఉల్టా వచ్చేటట్టు చూసుకొని, నేనైతే బ్యాక్ సైడ్ పెడుతున్నా అండి, వెనక సైడ్ ఇది ఇలా పెట్టేసి ఇలా కుట్టేసేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది మనకి. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం హైప్ బెల్ట్కి ముందే ఇక్కడ చిన్నగా 2 ఫోల్డ్ ఒక దగ్గరికి అనుకొని ఫస్ట్ మనం చిన్నగా టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఫిల్స్ పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇప్పటి వరకు కుట్టిందంతా వెనక సైడ్ది, ఇది వెనక సైడ్ది అనమాట. ఇప్పుడు వచ్చేది మనకు ముందు సైడ్కి వస్తుంది. ఇక్కడ ఫిల్స్ ఉన్నాయి, ఇది ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఫిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి చిన్నగా టక్స్ ఇచ్చుకున్నాం కదా మనం ముందే, ఆ టక్స్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫిల్స్ లాగా వేసుకోవాలి. మీరు కొత్త వాళ్ళైతే ఒక్కొక్కటి కూడా పెట్టుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. ఇలా ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఇలా పెట్టేసుకోవాలి. ఇగో మళ్ళీ ఇక్కడ మనం ముందు భాగం ఇలా చూడండి, ముందు వచ్చేదాకా ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఈ కుట్టు మనకు కరెక్ట్గా రావాలి ఒక దగ్గరికి. ఇలా వస్తే నార్మల్గా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవచ్చు.
చూసిరు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇవి ఎక్కడ వరకు వచ్చినాయో ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా చిన్నగా మార్కింగ్ పెట్టుకొని, ఇది క్లాత్ తక్కున్నప్పుడే ఇలా అవుతుంది మనకు, లేదంటే అవసరం లేదు, మనం చూసుకునే అవసరం లేదు. ఎంత క్లాత్ ఉంటే అంత పెట్టేసుకోవచ్చు మనం. మనం ఇంతకుముందు ఇలా మలిచినాం కదా, ఇప్పుడు ఇలా మలుస్తున్నాం కదండి, అపోజిట్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా ఇవి ఇలా మనం ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఇదంతా దగ్గరికి ఇలా పట్టేసుకొని మిగిలిందంతా మనం పిల్స్ పెట్టేసుకోవాలి ఇలా. ఇలా వేసుకున్న తర్వాత చూసిరు కదా ఇలా వస్తాయి పిల్స్, ఇలా వస్తాయి మనకు. క్లాత్ ఎక్కువ ఉంటే మనకు ముందు సైడ్ ఇది ఇక్కడ, ఇంకా ఇక్కడ కొంచెం ఇక్కడ దాకా కూడా వస్తాయి, ఇది ఇక్కడ దాకా కూడా వస్తాయి. కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఇలా వస్తుంటాయి. చూసిరు కదా ఇంకా ఈ పిల్స్, ఇవి ఇటు సైడు, ఇవి ఇటు సైడు మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. పిల్స్ అప్పుడే బాగుంటాయి. తర్వాత దీని మీద నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు అనేది ఇటు కింది కనకుండా పైకని ఒక కుట్టు వేసేసుకోవాలి మనం. ఇది ఒక కుట్టు ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని ఉల్టా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫిట్టింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి ఇలా ఉంది అనేది. ఇక్కడికి వచ్చింది కదా, నేను కొంచెం లూజ్ పెడుతున్నా. మీకు కావాలి అంటే అంతే పెట్టుకోవచ్చు, ఇంతే పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం లూజ్ పెట్టుకున్నాను. ఇలా మనం ఆల్రెడీ 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నాం కదా, 1 ఇంచ్ లూజ్ పెట్టుకున్నాం. ఆ లూజు ఎంత పెట్టుకున్నామో అంతా కుట్టేసేసుకోవాలి మొత్తం. ఇలా మనం కుట్టేసుకున్న తర్వాత రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ఇంకా హ్యాండ్ కుట్టడం అయిపోయినట్టే. చూసారు కదా ఎలా వచ్చింది అనేది. సీదా చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఎంతో ఈజీగా మనం పంజాబ్ డ్రెస్ ప్యాంటు కుట్టుకోవచ్చండి. 15 నిమిషాలలో అయిపోతుంది మనకు. కొత్త వాళ్ళకైతే ఒక ½ అన్ అవర్ పడుతుంది ట్రై చేయడానికి. చూసిరు కదా ఎలా ఉందో.
ట్రై చేసి చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.